నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా. సో ఇటువంటి సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి? సో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వచ్చేటప్పుడు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అసలు ఈ మూడిటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? సో దీనికి అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏంటి? ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కృష్ణమోహన్ గారు. హలో సార్. హలో సార్, పైల్స్ సో చాలా ఎక్కువ మంది దగ్గర వింటున్నటువంటి మాట. సో పైల్స్ అండ్ హెమరాయిడ్స్ ఈ రెండు కూడా ఒకటేనా, లేకపోతే వేరు వేరా? రెండు ఒకటే. ఓకే పైల్స్ అంటే ఇంగ్లీషు, హెమరాయిడ్స్ ఏమో మెడికల్ పదం. ఓకే ఓకే పైల్స్ అంటే ఏంటంటే పైల్డప్ బ్లడ్ వెసల్స్ ఆర్ కాల్డ్ పైల్స్. ఓకే మనందరికీ 3 హెమరాయిడ్ వెసల్స్ ఉంటాయి, అంటే సుపీరియర్ హెమరాయిడ్ వెసల్స్ అంటాం. 3 ఉంటాయి. ఈ 3 కూడా బయటికి కిందకు వస్తే వాటిని పైలప్ అయింది కనుక అది పైల్స్ ఇంగ్లీష్. వాటిని హెమరాయిడ్స్ అని కూడా అంటాం. బేసికల్లీ ఎందుకంటే బ్లడ్ వెసల్ ఒక ట్యూమర్ లాగా తయారైంది కనుక దాన్ని హెమరాయిడ్స్ అని పేరు పెట్టారు. బట్ రెండు ఒకటే. సో పైల్స్ కూడా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు కూడా ఉంటాయి. పైల్స్ లో ఎలా ఐడెంటిఫై డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్, కంప్లీట్లీ ప్రొలాప్స్డ్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్ అంటేనేమో కంటితో కనపడదు, లోపలికి ఉంటుంది. ఎక్స్టర్నల్ పైల్స్ అంటేనేమో బయటకు వస్తుంది మాస్ లాగా. ఇంకా ప్రొలాప్స్డ్ పైల్స్ అంటే అది బయటకు వచ్చి ఉండిపోతుంది. ఓకే ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయటకు వచ్చి లోపలికి వెళ్తుంది. ఇదేమో ప్రొలాప్స్డ్ పైల్స్లో ఇక లోపలికి పోదు, బయటే ఉంటుంది. సో పైల్స్ సమస్య అనేది మెన్ అండ్ ఉమెన్ లో ఎక్కువగా ఎవరిలో చూస్తాము, అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఉమెన్ లో ఎక్కువగా కనిపిస్తుంది అంటారు. ఎందుకని? బేసికల్లీ కాన్స్టిపేషన్ ఇస్ ది ఫస్ట్ రీజన్. వాటర్ తాగకపోవడం, డిహైడ్రేషన్ సెకండ్ రీజన్. థర్డ్ స్లీప్ లేకపోవడం. దానివల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. స్లీప్ నుంచి మనకి కాన్స్టిపేషన్ నుంచి పైల్స్. ఓకే. ఎప్పుడైతే మనం ఈ హార్డ్ మోషన్ అయిపోతుందో లోపల ఉన్న పొర దాన్ని తోసుకుంటూ వస్తుంది మోషన్. వచ్చినప్పుడు ఆ పొరలో ఉన్నటువంటి బ్లడ్ వెసల్ సాగిపోతుంది. అలా సాగిపోయిందే పైల్. సో దీనిలో నుంచి బ్లడ్ రావచ్చు కొందరికి. ఆ బ్లడ్ క్లాట్ అయిపోతే దాన్ని థ్రాంబోజ్డ్ పైల్స్ అంటాం. అది ఎమర్జెన్సీ. ఎందుకని? దాంట్లో చిన్న తునక గనక మళ్ళీ వెళ్ళి బ్లడ్ స్ట్రీమ్లో కలిస్తే అది వెళ్ళి గుండెలో ఎక్కడన్నా అడ్డుపడితే, అది ఎక్కడ అడ్డుపడితే దాన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ అటాక్ కూడా రావచ్చు పైల్స్తో. ప్రొవైడెడ్ ఏదైతే బ్లడ్ క్లాట్ అయిందో పైల్స్లో, అందులో నుంచి ఒక చిన్న తునక ఊడిపడి రెగ్యులర్ బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోయి అది హార్ట్కి వెళ్తే వెనస్ బ్లడ్ ద్వారా అక్కడ అది ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్రొలాప్స్ పైల్స్, సో బయటకు వచ్చి ఉండిపోయాయి, కానీ ఎలాంటి పెయిన్ లేదు అని అంటే డెఫినెట్గా వాళ్ళు పెద్దగా దాని మీద ఏం చూపించరు. సో అది తీసుకోవాలి ట్రీట్మెంట్ అనేది చేయరు. సో అట్లా ఏళ్ల తరబడి ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలిపెట్టేస్తే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? వీళ్ళల్లో ఎక్కువ సార్లు థ్రాంబోజ్డ్ పైల్స్ అని చూస్తాం మనం. థ్రాంబోజ్డ్ అంటే అదే బ్లడ్ గడ్డ కట్టడం, అది పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ని మీట్ అవుతారు. అప్పటిదాకా దాన్ని పట్టించుకోరు. సో ముఖ్యంగా మనం కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. ఉంటే దెన్ ఆటోమేటిక్గా ఈ పైల్స్ అనేవి రావు. పైల్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫిషర్స్ అనేది ఉంటుందా? రెండు కనెక్టివిటీ ఉన్నటువంటి. యాక్చువల్గా పైల్స్కి వచ్చే ముందే ఫిషర్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఈ హార్డ్ మోషన్ను కట్ అవుతూ వెళుతుంది లోపల ఉన్నటువంటి పొరని. అది కట్ అవడాన్ని గాయం, దాన్ని ఫిషర్ అంటాం. చీలిక. సో దానివల్ల ఆ చీలిక నుంచి బ్లడ్ రావడం వల్ల దాన్ని ఫిషర్ అని చెప్తాం. ఫిస్టులా అంటే ఈ చీలికలో మోషన్ వెళ్ళినప్పుడు కొంత మోషన్ అక్కడ ఆగిపోతుంది. సో బ్యాక్టీరియా ఉంటాయి, అవి ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఫిషర్ నుంచి ఫిస్టులాకి వెళుతుంది. ఓకే. అంటే ఓన్లీ ఫిషర్ నుంచే పైల్స్, ఫిషర్ నుంచే ఫిస్టులా? పైల్స్, ఫిషరు రెండు ప్యారలల్. ఈ రెండింటి ద్వారా ఏదో ఒకటి ద్వారా ఫిస్టులా రావచ్చు. జనరల్గా పైల్స్ని కానీ ఫిషర్స్ని కానీ ట్రీట్ చేయటం సులభం అవుతుంది, కానీ ఫిస్టులా అనేది చాలా కష్టం అవుతుంది. ఒకవేళ ట్రీట్ చేసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది అంటారు. ఎందుకని? రాదు. ఫిస్టులా అనేది ప్రాపర్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే, సర్జరీ చేయించుకుంటే, ఫిస్టులా అనే దానికి మందులు లేవు. 100% సర్జరీ కావాల్సిందే. సో అది ప్రాపర్గా ఐడెంటిఫై చేయాలి. ఫిస్టులా అంటే 2 ఓపెనింగ్స్ ఉంటాయి. ఒక ఓపెనింగ్ లోపల ఉంటుంది, ఒక ఓపెనింగ్ బయట ఉంటుంది. ఇట్స్ ఎ ట్రాక్.
ఆ ట్రాక్ మొత్తాన్ని కూడా ట్రీట్ చేయగలగాలి. సపోజ్ బయట కనపడే దాన్ని ట్రీట్ చేసి లోపల వదిలేస్తే అది మళ్ళీ బయట. సో డయాబెటీస్ ఉండే వాళ్ళలోనే ఈ ట్రీట్మెంట్ కొంచెం కష్టతరం అవుతుంది అని అంటారు. సో హీల్ అవ్వడం కూడా చాలా కష్టం అని అంటారు. అదేం లేదు, డయాబెటీస్ ఉన్నా కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, దీనికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఇది మళ్ళీ రాదు. సో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ మూడింటిని డయాగ్నోసిస్ ఎలా చేసుకోవాలి? ఏమున్నాయి టెస్ట్లు? వీటికి అన్నిటికీ కూడా కొలనోస్కోపీ అనేది చాలా సింపుల్ టెస్ట్. అది ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయినా చేస్తారు. చేసినప్పుడు మనకు తెలుస్తుంది అది పైల్సా లేదా ఫిషరా లేదా ఫిస్టులానా అనేది. ఫిషర్ అయితేనేమో దానికి పెద్ద ట్రీట్మెంట్లు ఏమి అక్కర్లేదు, అన్లెస్ అదర్వైజ్ అది క్రానిక్ ఫిషర్ అయితే తప్ప. క్రానిక్ ఫిషర్ అంటే ఏంటి, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా ఉండిపోతుంది. అది డీప్గా అవుతుంది, గాయం ఇంకా ఇంకా డీప్ అవుతూ ఉంటుంది, డీప్ అయి హీల్ అవుతూ ఉంటుంది. మన శరీరంలో ఎక్కడైనా గాయం అయినప్పుడు అది హీల్ అవుతుంది స్కార్తో. ఇది కూడా గాయమే, అది కూడా స్కార్తో హీల్ అవుతుంది. ఈ లోపల ఉంటుందా? లోపలే స్కార్ ఉంటుంది. అంటే స్కార్ అంటే ఫైబ్రస్ టిష్యూ. అది ఎప్పుడైతే ఉందో ఈ హోల్ నేరో అయిపోతూ ఉంటుంది, మోషన్కి వెళ్ళేటువంటి హోల్ నేరో అయిపోతుంది. వాళ్ళు ఎక్కువగా ముక్కాల్సి వస్తుంది, ముక్కినప్పుడు ఇంకా పెయిన్ వస్తుంది. సో దీనికి ఒక చిన్న సర్జరీ చేయించుకుంటే లేజర్తో చేయొచ్చు, లేదా రెగ్యులర్ పద్ధతిలో ఓపెన్లో కూడా చేయొచ్చు. 100% అది సెటిల్ అయిపోతుంది. సో గతంలో అయితే పైల్స్ని ట్రీట్ చేయడానికి లైక్ థ్రెడ్డింగ్ యూస్ చేసేవారు, అది చాలా కష్టతరంగా ఉంటుంది చేయించుకోవడం అనేది. ఇప్పుడు లేజర్ అందుబాటులోకి వచ్చినా కూడా అందరికన్న డౌట్ ఏంటంటే అది ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఏరియా, సో లేజర్ చేసినప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది అని. పైల్స్లో చాలామంది ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు. గ్రేడ్ 1 పైల్స్ అసలు ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు, మందులు లైఫ్ స్టైల్తో తగ్గిపోతుంది. ఓకే. గ్రేడ్ 2 పైల్స్ కొందరిలో ట్రీట్మెంట్ కావాలి, కొందరిలో అక్కర్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం 90% ఆఫ్ ది పీపుల్ ట్రీట్మెంట్ కావాలి, ఎందుకంటే పెయిన్ కూడా వస్తూ ఉంటుంది కనుక, బ్లడ్ పోతుంది అంటే కనుక డెఫినెట్గా ట్రీట్మెంట్ కావాలి. దీన్ని స్టేప్లర్ హెమరాయిడెక్టమీ అని ఒక ప్రొసీజర్ ఉంది. ఇది వచ్చి ఒక 20 ఏళ్ళు అయింది ఈ టెక్నిక్ వచ్చి. ఇది మళ్ళీ రాదిక, ఒకసారి చేయించుకుంటే మళ్ళీ పైల్స్ రావు. 2 లేజర్తో కూడా చేయొచ్చు. లేజర్తో మనం చేయించుకునేటువంటి సర్జన్ ఎంత జాగ్రత్తగా ఆ బ్లడ్ వెసల్ని కనిపెట్టగలిగాడు అనే దాని మీద ఆధారపడి. పొరపాటున మిస్ అయితే, అదే బ్రాంచ్డ్ వెసల్ అయితే ఒక వెసల్ని బర్న్ చేసి ఒక వెసల్ వదిలేసినా మళ్ళీ పైల్ ఫామ్ అయిపోతుంది. అందుకే లేజర్ హెమరాయిడెక్టమీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఓకే. ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఏంటి? బెస్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా స్టేప్లర్ అని చెప్తాను. నేనైతే నాకున్న అనుభవంలో ఈ ఫస్ట్ స్టేప్లర్ హెమరాయిడెక్టమీ నేనే చేశాను. దట్ వాజ్ వే బ్యాక్ ఇన్ 2001. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు రికరెన్స్ అనేది నేను ఇంతవరకు చూడలేదు. ఓకే. రీజన్ ఎందుకు అంటే ఇది 360 degreesలో మొత్తం స్టేపుల్ చేసేస్తున్నాం. మళ్ళీ ఈ పైల్ కుషన్స్ని మళ్ళీ వాటి ప్లేస్లో ఫిక్స్ చేస్తున్నాం. అందుకే దీన్ని స్టేపుల్డ్ యానోపెక్సీ అని కూడా పిలుస్తాం. సో ఎప్పుడైతే 360 degreesలో మనం ఇది చేసామో, కట్ చేసి, ఇక అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు, ఏ బ్రాంచ్ మిస్ కాదు. అదే లేజర్లో అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ది సర్జికల్ స్కిల్. పొరపాటున ఒక చిన్న బ్రాంచ్ వదిలేసినా కూడా మళ్ళీ పైల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ సర్జరీ తర్వాత కోలుకోవడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 24 hours. అంతేనా? ఓకే. 1 డేలో మళ్ళీ నార్మల్ చేసేసుకోవచ్చు మన పనులు. ఓకే. సో జస్ట్ లైక్ ఇప్పుడు లేజర్ తీసుకున్నా కూడా అంతే కదా ఆల్మోస్ట్? లేజర్ అయినా అంతే, ఇదైనా అంతే. రైట్. థ్యాంక్ యూ సార్. సో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, సో ఏ రకంగా మనం డయాగ్నోస్ చేసుకోవాలి అండ్ మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, ఎందుకు వస్తుంది ఏంటి, అండ్ అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.